ఫస్ట్ తెలుగు ఫీమేల్ సూపర్ స్టార్ ఎవరో తెలుసా మీకు? హీరోయిన్గా ఆడవారు వేశారు కూడా, మగవారు వేసే రోజుల్లో ధైర్యంగా నేనున్నా అంటూ కేవలం 13 సంవత్సరాల వయసులో తండ్రిని ఒప్పించి తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి ఫస్ట్ తెలుగు ఫీమేల్ సూపర్ స్టార్ గా, ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్ గా, సింగర్ గా, రచయితగా ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకుని పద్మభూషణ్ అవార్డు అందుకున్న ద గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ భానుమతి రామకృష్ణ గారు. భానుమతి రామకృష్ణ గారు 1925 సెప్టెంబర్ 7న ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో పుట్టారు. 1939లో వర విక్రయం అనే సినిమాతో హీరోయిన్ గా గత 13వ ఏటనే తెలుగు సినిమా అరంగేట్రం చేశారు. భానుమతి గారు దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించారు. 1940-50లలో ఆమె టాప్ హీరోయిన్ గా ఎదిగారు. మల్లేశ్వరి సినిమా ఆమె కెరీర్ లో అత్యుత్తమ క్లాసిక్ చిత్రం. మిస్సమ్మలో ఆమె నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ హీరోలు అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎస్వి రంగారావు గారితో కలిసి అనేక సూపర్ హిట్ చిత్రాలు నటించారు. భానుమతి రామకృష్ణ గారు 2005 డిసెంబర్ 24న చెన్నైలో మరణించారు.